వైదిక ధర్మం, దీనికి సంబంధించిన మాటల్లో ఈరోజు మరొకటి. జ్యోతిశాస్త్రం లేదా ఆగమశాస్త్రం ఇది ఊరికే పుట్టింది కాదు, అలాగని గుడ్డిగా నమ్మాల్సింది కూడా కాదు. గుడ్డిగా నమ్మటం అంటే ఎవరు ఎలా పడితే అలా చెప్తే నమ్మొద్దని. శాస్త్రం ఆధారంగా చెప్పగలిగితే సరే, వ్యాపారంలాగా చెప్తే నమ్మొద్దు. గ్రహం అంటూ ఉంది అంటే, దానికి శక్తి ఉంది అంటే ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దేవాలయానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్రం కానీ, జ్యోతిశాస్త్రం కానీ, నక్షత్రాలు, గ్రహాలు, వాటికి సంబంధించిన శక్తి, వాటి ప్రసరణ, అవి మనిషిపై చూపించే ప్రభావం, మనిషి మెదడుని, మనిషి శరీరాన్ని ప్రభావితం చేసేటువంటి విధానం, దీని నుంచి అధిగమిస్తూ మనిషి మనస్థిమితం కలిగి ఉండటం ఎలా అనే దానికి సంబంధించినవి. ఇందుకే ఇవి ఉద్దేశించబడ్డాయి. మీ మనసు అంటూ స్థిమితంగా ఉంటే మిగతా పనులు మీరు సవ్యంగా చేసుకుంటారు. దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించే అవకాశం ఉంటుంది. ఆ మేరకు మీ వనరులు ఏ మేరకు కావాలో మీ జీవనానికి సమకూర్చుకోవడానికి సంభావ్యత చేకూరుతుంది. ఇది తప్పితే ఫలానా రోజు కారు కొనుక్కుంటారు, ఫలానా గంటకు ఉద్యోగం వస్తుంది, ఫలానా నిమిషానికి మీకు లాటరీ తగులుతుంది, ఇలాంటి మాయ మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి. అలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉండదు, బహుశా ఉండదు. ఆసక్తి ఉంటే మీరు కూడా జ్యోతిశాస్త్రంలోనూ ఆగమశాస్త్రంలోనూ లోనికి వెళ్ళండి, చూడండి. గ్రహాలకు శక్తి ఉంది, నక్షత్రానికి శక్తి ఉంది. చంద్రుడి వల్ల సముద్రంలో ఆటుపోటు వస్తున్నట్టే గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల మనిషి మెదడు, శరీరం కూడా ప్రభావితానికి గురే అవకాశం ఉంటుంది. దాని నుంచి బయటపడి నీ మనసుని స్థిమితంగా ఉంచుకోవడం కోసం పెట్టిందే ఆగమశాస్త్రం, అందుకు వచ్చిందే జ్యోతిశాస్త్రం. ఈ సారాంశాన్ని గ్రహించి ముందుకెళ్ళండి. ఆ విధంగా దేవాలయంకి వెళ్ళండి, ఆ విధంగా జ్యోతిషం చెప్పించుకోండి, అలా నమ్మండి.